హాయ్ నమస్తే. ఈరోజు మేడారం జాతరకి రావటం జరిగింది. తెలంగాణ రోడ్డు రవాణా వారి బస్సులో ఇక్కడికి చేరటం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యూస్ కూడా మా ఛానల్లో చూడండి. చివరి వరకు స్కిప్ చేయకండి. ఈ మేడారం జాతరకు ప్రత్యేకంగా బస్సులు వేయటం జరిగింది. అనేక మంది బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ సొంత వెహికల్స్లో చాలామంది వచ్చి ఇక్కడ 4 రోజులు స్టే చేసి మళ్ళీ ఈ జాతర పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్ళటం జరుగుతుంది. గతంలో అంటే 2010లో నేను ఇక్కడ జాతరకి రావటం జరిగింది. ప్రస్తుతం ఇది 2026 జాతరకి మళ్ళా వచ్చాను. ఇదే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇదే మొదటిసారిగా ఈ జాతరకి వచ్చాను. ఇంతకుముందు తెలంగాణ రాకముందు అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఇక్కడ రోడ్లు కూడా విశాలంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. రోడ్లు కూడా చాలా మంచిగా డెవలప్ అయ్యాయి ఈ ప్రాంతానికి వెళ్ళటానికి. అలానే ఇక్కడ చుట్టూ కూడా గద్దె ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఈ విజువల్స్లో చూడవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఈ మేడారం జాతరకి అధిక సంఖ్యలో భక్తులు రావటం వల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఉన్నది. అది కూడా ఎక్కువ లేదు. ఒక 7 కిలోమీటర్స్ బిఫోర్ మాత్రమే ఈ ట్రాఫిక్ ఇబ్బంది అనేది ఉన్నది. 7 to 8 కిలోమీటర్స్ బిఫోర్ మాత్రం కొంచెం ట్రాఫిక్ ఎలానైనా ఉంటుంది కాబట్టి రాకపోకలకి కొంచెం ఇబ్బంది కలిగింది. ట్రాఫిక్లో కొంచెం సమయం తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ ఇంకా మైల్ రాయి చూపించింది. ఈ 7 కిలోమీటర్స్ కూడా మొత్తం కూడా అటవీ ప్రాంతమే కాబట్టి కొంచెం దారి ఇరుకుగా ఉంటుంది. అయినా కూడా రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎటువంటి రోడ్లలో ఇక్కడి నుంచి గద్దె వరకు కూడా రోడ్డు మార్గం బ్రహ్మాండంగా ఉంది. ఇదివరకు 2010లో ఇలాంటి రోడ్డు మార్గాలు లేవు. మొత్తం కూడా మట్టి రోడ్లే ఉండేవి. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రోడ్లు చాలా అభివృద్ధి చెందాయి. ఇటు రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదు. తెలంగాణ రాష్ట్రము ములుగు జిల్లా తాడ్వాయి మండలము మేడారం గ్రామం నందు ఈ మేడారం జాతర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి ఈ జాతరకి అనేక మంది భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. హాయ్ నమస్తే. ఈరోజు మేడారం జాతరకు వచ్చాము. సో ఇక్కడ విజువల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఇక్కడికి మేమిద్దరం కలిసి రావడం జరిగింది. ఇక్కడ వీరి గురించి చెప్పాలి అంటే ఖమ్మం జిల్లా కల్లూరు నివాసి, గ్రీన్ వారియర్, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి పర్యావరణ ప్రేమికుడు అని చెప్పవచ్చు. మేడారం వచ్చే భక్తులకు అటవీ వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వీరు మేడారం జాతరలో నిర్వహించే కార్యక్రమాలు, ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలను మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మా ఛానల్ని ఇదే తొలిసారిగా చూస్తున్నవారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వెలువడిన ప్రతి వీడియో కూడా ముందుగా మీ మొబైల్ నందు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేయండి. ముఖ్యంగా ఈ జాతర అనేది 4 రోజులు జరుగుతుంది. ఈ 4 రోజుల్లో మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ సారలమ్మ అమ్మవారు గద్దెకి వచ్చుట మరియు శ్రీ గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెకి వచ్చుట. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క అమ్మవారు గద్దెకి వచ్చుట. మూడవ రోజు మొక్కుబడులను సమర్పించుకోవటము. ఈ జాతరలో చివరి రోజు అయినటువంటి 4వ రోజు సాయంత్రము 6 గంటలకు తిరిగి శ్రీ సమ్మక్క సారలమ్మల అమ్మవార్లను మరియు శ్రీ గోవిందరాజు, పగిడిద్ద రాజులను వనప్రవేశం చేయుట కార్యక్రమాలను నిర్వహించేటటువంటి పూజారుల సమక్షంలో నిర్వహించటం జరుగుతుంది. ఇది చివరి రోజు అంటే 4వ రోజు కావటం వల్ల అనేక మంది భక్తులు ఇక్కడికి చేరుకోవటము, మొక్కుబడులను సమర్పించుకోవటము జరిగింది.
ఇగోండి మా వెనుక భాగంలో ఉన్నది ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలు. అలానే పక్కనే ఇక్కడ శ్రీ గోవిందరాజు, శ్రీ పగిడిద్దరాజుల గద్దెలు కూడా ఇక్కడ చూడవచ్చు ఈ విజువల్స్లో.